పోలవరం జిల్లా రంపచోడవరం నూతన డీఎస్సీగా అష్రఫ్ అలీ బాధ్యతలు చేపట్టారు. గంజాయి రవాణా అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ రవాణాపై పూర్తిస్థాయి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గంజాయితో పాటు పేకాట, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతంలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. రంపచోడవరం ఎస్టీపీఓగా ఇవాళ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను 2023 బ్యాచ్ ఏపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్. నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రైమరీగా ఎక్కువగా గంజా కల్టివేషన్ యాజ్ వెల్ యాజ్ గ్యాంబ్లింగ్ మీద జీరో టాలరెన్స్ అనేది చూస్తాం, డౌట్ లేదు. సో ఎన్డీపీఎస్ కేసు అనేది డెఫినెట్గా నమోదు చేస్తున్నాం ఎవరైనా గంజా బయట చేస్తే. సో మన సబ్ డివిజన్లో మారేడుమల్లి ఇవన్నీ టూరిస్ట్ హాట్స్పాట్స్గా ఎదగబోతున్నాయి. ఆ కంటెస్ట్ భాగంగా చాలా మంది టూరిస్ట్ వస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో మనం ట్రాఫిక్ తర్వాత టూరిస్ట్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు పోలీస్ సైడ్ నుంచి ఏవి ఉన్నాయో అవన్నీ చేయాలి అని మేము అనుకుంటున్నాము. సో ప్రజలకు కూడా మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు వచ్చి మాకు మీ గ్రీవెన్స్ని మాకు చెప్పచ్చు. విల్ ట్రై టు సాల్వ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్. అండ్ థ్యాంక్ యూ. నా పేరు అష్రఫ్. రంపచోడవరం ఎస్టీపీఓగా ఇవాళ ఛార్జ్ తీసుకోవడం జరిగింది.